థ్యాంక్స్. ఓకే. సరే, మరి సుభాష్ని యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే అని వచ్చింది కదా. నాకు సడన్గా ఒక నూతనమైన తలంపు పరిశుద్ధాత్మ దేవుడు ఏమనిస్తున్నాడంటే, అది పాత నిబంధన వాక్యం, నూతన నిబంధన వాక్యం కాదు. నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఏమైందంటే, మరి ఇస్సాకుకి అబ్రహాము చేత దేవుని ప్రణాళికలోనే, దేవుని పరిపూర్ణ చిత్తంలోనే గాయము జరగబోయింది. ఆ గాయం ఎంతంటే ప్రాణము తీసేంత గాయం అనమాట. ఆ కత్తిలా ఎత్తాడు ఆ మోరియా పర్వతం మీద. ఆ కత్తిని దించబోయాడు, కానీ యెహోవా అడ్డుపడ్డాడు, దేవుడే అడ్డుపడ్డాడు. ఇస్సాకు మీదకి రావాల్సిన కత్తి పోటు ఆగిపోయింది, కానీ ఆ గాయపరచలేదు. అని తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని గాయపరచటంలో నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన వెనుకకు తీయలేదు. ఓకే, అంటే ఇక్కడ అందులో రెండు భాగాలు ఉన్నాయి. గాయపరుచువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. అంటే ఏంటంటే, మన గాయాలని కట్టడానికి ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు గాయపరిచాడు. హల్లెలూయా. మనకి ఆయన గాయం చేయడండి, మనకి గాయం చేయడం. మనము సిలువకి ఈ వైపు ఉన్నాం. గాయమంతా అక్కడ జరిగింది, అది మామూలు గాయం కాదు. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకంటే మన గాయాలని కట్టడానికి. He was bruised for our transgressions, he was crushed for our iniquities. sin, transgression and iniquity 3 levels అన్నమాట. అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి, ఇనిక్విటీ అనమాట. దోషం అనేది ఇంకా పెద్దది, అదే జనరేషనల్ సిన్ అనమాట. దాన్ని బట్టి నలగొట్టబడ్డాడు లేదా చితగొట్టబడ్డాడు అంట. ఆయన ఎముకలు ఇరిగిపోయినాయి. రీసెంట్గా ఒక పెద్ద ఆయన ఏమంటాడంటే, యూదుల లా ప్రకారము 39 గాయాలైనాయి, కానీ ఒక కొత్త డిస్కవరీ ఏంటంటే, రోమీల లా ప్రకారం అది 39 కాదు, ప్రభు వారి శరీరం మీద ఆ లోపల కూడా 600 గాయాలైనవి అంట. నీ నిమిత్తము నా నిమిత్తం. ప్రభు వారిని 600 సార్లు ఆ కొరడా దెబ్బలు కానీ, మరి ఆ ఇనుప ముళ్ళులు ఉన్నది లోపలికి వెళ్తే ఏంటంటే, అది లోపల లివర్ కూడా ఇట్లా చీల్చుంటుంది. అంటే ఆయన ఒక రక్తపు మాంసపు ముద్దయిపోయాడు ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గాయపరచువాడు ఆయనే 600 సార్లు. అంటే మనం ఎన్ని రకాల పాపాలు చేసినా సరే, తలంపులతో కానీ, శరీరముతో, ఆత్మతో కూడా, మాటతో, చూపుతో, ఓకే, తలంపు లోపల, హృదయపు తలంపులు, క్రియలు, నడక, నేత్రాస, శరీరాస, జీవడంతో ఎన్ని పాపాలు చేసిన అన్నిటికీ, అన్ని రకాల పాపాలకి 600 సార్లు ఆయన గాయపరచబడ్డాడు. ఎందుకంటే గాయం, మన గాయాలు కట్టడానికి, మన గాయం చేయకుండా. ఆ రోజు అబ్రహాము సమయంలోనే ఇస్సాకునే గాయపరచలేదు, ఇక మనల్ని ఎక్కడ గాయపరుస్తాడండి? ఆయన్ని గాయపరిచాడు, తనను తాను గాయపరుచుకున్నాడు ఒక రకంగా. అంటే సంఘము గాయపరచబడుతున్నప్పుడు సౌలు ద్వారా చెరసాల్లో వాళ్ళని వేస్తుంటే, నూతనమైన క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని, అది క్రీస్తు శరీరానికి తగిలిన దెబ్బగా తీసుకున్నాడు. అందుకనే సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. అది ఆయన చేసిన గాయం కాదు, సంఘానికి శత్రువు చేసిన గాయం. దేవుడు మనల్ని గాయపరచడు,
తనను తానంటే తన కుమారుడు గాయపడతంటే అది తండ్రి అయిన దేవునికి తగులుతున్నట్టే. వాళ్ళిద్దరూ ఒకటే. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతా ఉన్నాడు. శత్రువు మనల్ని గాయపరుస్తాడు కానీ మన గాయాలని కట్టివాడు ఆయన. తన కుమారుని గాయాల ద్వారా, దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. షారామరా కూతరిష్ రాకాత శాంత. అందుకనే పైనుంచి మనకి ఆదరణకర్త అయిన మరొక సహాయకుడైన అనదర్ హెల్పర్ పారాక్లిటోస్ పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు పైనుంచి. మనకేదన్నా గాయాలు శత్రువు ద్వారా తగిలినప్పుడు మనం ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో, అది మానసిక గాయాలైనా, మాటల గాయాలైనా, లేకపోతే శరీరమైన గాయాలైనా, ఆర్థికమైన గాయాలైనా సరే, ఇతర మనుషుల ద్వారా అయినా ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో మనం మూలుగుతుంటే, ఒక ప్రసవ వేదనతో మనం మూలుగుతుంటే, మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన మనలో ఉండి ఆయనే మన బలహీనతల్ని, మన గాయాలని ఆయన వహిస్తా. ఏంటంటే మనకి ఆ నొప్పి మనకు తగలకుండా, నీవు జలముల గుండా పోవుచున్నప్పుడు అది నీ మీద పొర్లి పాలదు, అగ్నిగుండా వెళ్తున్నప్పుడు అది నిన్ను కాల్చజాలదు. ఎందుకంటే అది ఆ దెబ్బ ఆయన తీసుకుంటున్నాడు. అగ్ని మంట నుంచి వచ్చే దాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఆయన నీకు నాకు తోడై ఉన్నాడు. మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడు మనకి తోడై ఉండిన ఎడల మనకి విరోధి ఎవడు? నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉండదని యెహోషువ నువ్వు వెళ్ళు. ఈ దేశాన్ని నీకు ఇచ్చి ఉన్నాను. మనకైతే ప్రపంచాన్నే ఇచ్చి ఉన్నాడు. షారాకాత. మన యెహోషువ ఎవరు? కెప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి అతనే ఆత్మే పరిశుద్ధాత్మ అన్నమాట. మరి ఆ పరిశుద్ధాత్మ అనేది ఇట్స్ నాట్ వన్ టైం ఎక్స్పీరియన్స్, కంటిన్యూల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. పేతురు వారి జీవితంలో ఎన్నిసార్లు జరిగింది ఆ అనుభవం అనేది చూద్దాం. ఓకే, అంటే ఒక సత్యాన్ని మనం స్థిరపరచాలంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉండాలి. మరి ఇది కంటిన్యూల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ వన్ టైం. ఇది ఆగిపోలేదు, ఇది నిరంతరం ఉంటుంది అంటానికి మనకు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. ఒక పేతురు జీవితం నుంచి, అపోస్తులైన పేతురు జీవితం. మిగతా వాళ్ళకి ఉన్నాయి చెప్పాను, యేసుక్రీస్తు వారికి, పౌలు వారికి, మరియమ్మకు కూడా, తల్లి అయిన మరియ గారు. చూద్దాం, 4 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 2:4 తీయండి. అపోస్తుల కార్యాలు 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎస్, అందులో ఎవరున్నారా? 120 మందిలో పేతురున్నాడా లేదా? మొదటిసారి అంత్య దినముల్లో ఏవేలు 2:28 ప్రవచనం అక్కడ నెరవేరబడుతుంది. అక్కడ 120 మంది ఉన్నారు. పేతురున్నాడు, మరియ ఉన్నారు, మిగతా శిష్యులు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు, విశ్వాసులు కూడా. ఓకే, వాళ్ళందరి మీదకి ఆత్మ కుమ్మరించబడింది. అది మొదటిసారి భాషల్లో మాట్లాడారు. ఇంకోటి చూడండి, 4:8కి వెళ్ళండి. 4:8 షారామరా రోకే 4వ అధ్యాయము 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజలు అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలను చేయబడిన ఉపకారంను గూర్చి వాళ్ళు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నాను గనక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామంనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించి రాయి, ఆయనే ఆ రాయి, మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వల్ల రక్షణ కలుగుదు? ఈ నామం వల్లే మనకు రక్షణ పొందవల్లని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామం నా రక్షణ పొందలేమనేది. తర్వాత కూడా చదవండి, అద్భుతమైన వాక్యం. వారి పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు
వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది స్వస్థత చాలు పొందిన చాలు చాలు చాలు. అంటే ఇక్కడ ఏంటంటే మొదట మనకి 8వ వచనంలో పేతురు మరలా పరిశుద్ధాత్మతో నిండిన వాడే అని. అంటే పేతురు మీదకి ఫ్రెష్గా అభిషేకం వచ్చింది, మరలా ధైర్యం వచ్చింది. పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి, అంటే ధైర్యాన్ని పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు సాక్షిగా ఉండాలంటే ప్రభు వారి గురించి సేవకుడిగా ఉండాలంటే ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ధైర్యం అనేది, ఆ ధైర్యం ఏదైనా కొరత ఉందా? పిరికి ఆత్మ మనకి ఇవ్వలేదు కానీ గివెన్ దేవుని యందు భయభక్తులు పుట్టించే ఒక సౌండ్ మైండ్ కలిగిన ఆత్మ, ధైర్యాన్ని పుట్టించే ఆత్మను మనకిచ్చాడు. అందుకనే వాళ్ళు పారిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు నిలబడి ప్రసంగం చేస్తున్నారు శత్రువుల మధ్య. ఎందుకంటే పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడు. ఇది రెండవసారి. మరి అదే అధ్యాయంలో చివరికి రండి, 31వ వచనం చూడండి. క్రీస్తు పాతాళములో విడువబడలేదని 31 4:31 అపోస్తుల కార్యాలు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. చూడండి నెక్స్ట్. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారే ఉండిరి. ఎవరునో తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టంగా ఉండెను. ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికిని వారి రెండో పాట నేను చూసుకుంటాను, ఏంటి చదవండి అక్క. వారు ప్రతి వానికిని ప్రతి వానికి వాని అక్కర కొలది పంచి పెట్టిరు కనుక వారిలో ఎవరికైనా కొదువు లేకపోయింది. ఇప్పుడు ఏంది 700 అంటున్నారు, 70 కాదు 700 నా దగ్గర పెట్టేయాలి మీరు. ఆ రోజులు అలా ఉండేది ఉద్యోగం ఉన్నప్పుడు. జస్ట్ ఐఎమ్ జోకింగ్, ఓకే. వాని అక్కరి కొలది పంచిపెట్టిరు గనక వారిలో ఎవరికి కొదువై లేదు. మనలో ఎవరికి కొదువై ఉండదు. తిమోతి గారికి ఆయన చర్చికి చుట్టూ గోడ కట్టించవచ్చు, ఓకే. అపోలోలో ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు అంతే. ఇంకా అనేకమైన, ఇంకా హెలికాప్టర్ పంపించి అనిల్ భార్యని వైజాగ్లో పెట్టచ్చు బలవంతంగా. లేకపోతే ఒక సుమోలు 4 పంపించి ప్రత్యూష ఆధ్వర్యంలో ఎత్తుకొని రావటం అంతే. సో జస్ట్ జోకింగ్. నెక్స్ట్ చూడండి 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అండ్ ఇక్కడ ఏమంటున్నాడంటే రిఫ్రెషింగ్ టైమ్స్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు అన్న చెప్పాను కదా. ఎండాకాలంలో కూర్చుంటాం చెట్ల కింద. కూర్చున్నప్పుడు ఓకే మనకు చల్లని గాలి అవసరం. ఎప్పుడు వస్తుందా గాలి అనుకుంటాం. కరెంట్ పవర్ పోతుంది. ఆ రోజుల్లో పల్లెటూరులో పవర్ పోయేది. మధ్యాహ్నం పూట ఆ చెట్ల కింద కూర్చుంటాం. అప్పుడు ఎక్కడి నుంచో ఎవరు ప్రార్థన చేస్తారో ఏ క్రైస్తవుడో తెలియదు కానీ అన్యులకు కూడా ఒక చల్లని గాలి ఆ విధంగా వస్తూ ఉంటుంది. ఆహా అనుకుంటాం. అది రాత్రిళ్ళ సమయంలో అయినా సరే రిఫ్రెషింగ్ టైమ్స్ అలాంటివి అనమాట అంతే. లేదా ఆర్థికంగానైనా నెలల తరబడి సంవత్సరాల తరబడి అసలు డబ్బులు ఉండవు. వాళ్ళని వీళ్ళని అడగలేము, ఆత్మగౌరవం. బట్ సడన్గా ఓకే మంచి అమౌంట్ అనమాట. మనం ఊహించిన దానికన్నా అడిగిన దానికన్నా సడన్గా ఎక్కడి నుంచి ఒక మిరాకల్ జరుగుతుంది. అదొక రిఫ్రెషింగ్ టైం అనమాట. ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఆత్మ కుమ్మరింపు అంటే అవేంటి టైమ్స్ అండ్ సీజన్స్లో వస్తాయి రెగ్యులర్గా అనమాట. వాటి గురించి వెతుకుతూ ఉంటాయి. అదేంటంటే హోలీ స్పిరిట్ విండ్, పరిశుద్ధాత్మ విండ్ అనమాట. అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు, అదే రిఫ్రెషింగ్ టైం అనమాట.
ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ ఈవెంట్. నెక్స్ట్ ఇంకో చోట జరిగింది చూడండి. ఇప్పుడు దాకా పేతురు మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ నిండిన వాడే పరిశుద్ధాత్మ కొమ్మరింపు జరిగింది. ఇప్పుడు పేతురు ప్రసంగిస్తుంటేనే పేతురు మీదకి వచ్చింది, ఆ బోధ విన్న వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగను అని ఉంటుంది. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 10:44 చూడండి. అపోస్తుల కార్యాలు 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అది సున్నతి పొందిన వారిలో చదవండి. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు, మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనానో నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు అక్కడ ఏంటి, నేను ఇప్పుడు ఇదే చేస్తున్నా ప్రార్థన. ఓకే, నా మీదకి కుమ్మరింపు చాలాసార్లు వచ్చింది. కానీ ఈ కుమ్మరింపుతో ప్రాబ్లం ఏంటంటే, మరలా మనం పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా, ఒక విశాఖపట్నమో ఒక హైదరాబాద్, అప్పుడు దాకా పొందుకున్న శక్తి కానీ అభిషేకం కానీ ఏంటంటే మనం ఖర్చు చేస్తాం ఇతరుల కొరకు. మరి అపోస్తుల కార్యాలు 2:4 ఎందుకు వచ్చిందంటే, అపోస్తుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి నొందెదవు, వెంటనే పనేంటి? సాక్షిగా ఉంటావు. యెరూషలేము, యూదయ, సమరియా, భూదిగంతముల వరకు సాక్షిగా ఉండటానికి, సేవ చేయటానికి, సర్వీస్ చేయటానికి, పరిచర్య చేయటానికి కుమ్మరింపు వస్తుంది. అంటే మరలా నీ మీదకి రావాలంటే చూడు, కుమ్మరింపు ఏంటంటే నువ్వు సర్వీస్ కొరకు దాన్ని వాడాలి, అంతేగాని ఇంకా దేనికో కాదు. ఇతరుల యొక్క ఆశీర్వాదాలు, ఇతరులకు విడుదల పరిచర్య. ఇప్పటికి 2 సిరీస్లు అయినాయి ఈరోజు ఈవినింగ్తో. విడుదల పరిచర్య ఈవినింగ్ 4:30 to 5:40 అవుతుంది, ఒకసారి 6 కూడా అవుతుంది. ఇవాళ 2వ సెషన్ అయింది. యాక్చువల్గా ఇప్పుడు 3వ సెషన్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకో ఎంత స్పిరిట్స్ అయినా, ఎన్ని కూల్ డ్రింక్స్ ఉన్నా కూడా నాకు థమ్సప్ బాగా ఇష్టం ఒకప్పుడు, ఇప్పుడు లేదు, వెల్లూరు వచ్చిన తర్వాత. థమ్సప్, కోకు, ఎన్ని కూల్ డ్రింక్స్ తీసుకున్నా సరే మంచినీళ్ళు తాగుతుంటే ఆనందమే వేరు, ఆ తృప్తే వేరు. పరిశుద్ధాత్మను కూడా మంచినీళ్ళ లాంటి వాడు. మిగతావన్నీ కూడా ఏంటంటే కూల్ డ్రింక్సో లేకపోతే చెత్త డ్రింక్స్ లాంటివి అన్నమాట. మంచినీళ్ళు ఒక్కటే ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా. అందుకనే ఆకలి దప్పికలు కలిగిన వాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా హృదయము, నా శరీరము, నా మనసు జీవము గల దేవుని సన్నిధి అంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు తృష్ణగొని ఉన్నది. ఎక్స్ట్రీమ్ పదం వాడాడు అక్కడ. జస్ట్ కోరిక కాదు, ఎక్స్ట్రీమ్ అనమాట. మరి ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళి బోధిస్తుంటే ఆ బోధ విన్న వారందరి మీదకి అపోస్తుల కార్యం 10:44 అన్నట్లు పరిశుద్ధాత్మ దిగాలి. ఆ అనుభవంలోకి డీజే సై గారు కానీ, డేవిడ్ యాంగిచో గారు కానీ, బెన్నీహిన్ గారు కానీ, క్యాథరిన్ కుల్మన్ కానీ, పాల్ దినకరణ గారు, ఇలాంటిది కొంతమంది మాట్లాడుతుంటే, ఇప్పుడు మన మధ్య తల్లులు ఉన్నారు, రోజు రెగ్యులర్గా చెప్పుకునేది వాళ్ళ పేర్లు, విశాఖపట్నంలో. ఒక్కోసారి వాళ్ళు మంచి ప్రార్థనలో ఉన్నప్పుడు పక్కకుండా వెళ్తుంటే చాలు సెగ తగులుతుంటుంది అన్నమాట. ఆ అనుభవం కంటే మనం వీ హ్యావ్ టు క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మాటలు కాదండి. ఆరేటర్స్ బోల్డ్ మంది ఉన్నారు మన తెలుగు దాంట్లో. వెల్ అండ్ గుడ్, గ్రేట్, హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్, గాడ్ బ్లెస్ దెమ్, గాడ్ టేక్ దెమ్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ గ్లోరీ. కానీ ఒక డీజే సాయి గారిని లేకపోతే భగత్ సింగ్ గారిని చూసే అంత రాలేదు. కానీ ఆయన ప్రార్థనా గదికి నేను వెళ్ళాను, కానీ గది బయట నుంచి మరి అక్కడ ప్రార్థన చేసుకోవడం, అప్పుడప్పుడు ఆయన పుస్తకాలు అన్నీ చదివాను. మరి ఆయన చూసే నాకు భాగ్యం. విశాఖపట్నంలో ఉన్నాను అప్పటికే.
మరి విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఆయన గురించి వినేవాడిని, ఎందుకంటే హెబ్రోన్ సంఘం వాళ్ళు ఉన్నారు బాగా, నా చుట్టూ ఉన్నారు. అవునా అనుకునేవాడిని ఆయన చనిపోయిన తర్వాత. కానీ డీజీఎస్ గారు, పాల్ దెనుకున్న వాళ్ళు ఎక్కడున్నారు, ఎందుకంటే ఆ స్ట్రీమ్లో నుంచి నేను వచ్చినవాడిని కనుక, ఆ రాతి నుంచి నేను చెక్కబడినవాడిని కనుక, సో నేను ఆ రాతికి నేను కృతజ్ఞత చూపెట్టాలి అని, అక్కడే ఉండాలని కాదు, ఇతరులను కూడా గౌరవించాలి. అక్కడ ఈ లేని డైమెన్షన్స్ ఇతరుల దగ్గర ఉంటాయి, వాటిని కూడా మనం కలెక్టివ్గా, సర్వసత్యం అంటే అదే అన్నమాట. దేవుని యొక్క డైమెన్షన్స్ అన్నీ అందరికి ఇవ్వడు. లోథరన్ ఎక్కడి నుంచి వచ్చిందండి అది? నేను నడుచుకుంటూ వస్తుంటే ఒక తలంపు, లోథరన్స్ లార్డ్స్ స్పిరిట్ పొందుకుంటే, బాప్టిస్టులు బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ పొందుకుంటే, హెబ్రోను వాళ్ళు ఇంకా హోలీ స్పిరిట్ కుమ్మరింపు మరలా పొందుకుంటే, మరలా అదే భారతదేశంలో ఉద్యమం అంటే. లోథరన్లు లార్డ్ స్పిరిట్, ఓకే, బాప్టిస్టులు బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఫైర్ బాప్టిజం. హెబ్రోను వాళ్ళు మరలా అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. క్యాథలిక్లు ఓన్లీ క్రైస్ట్, ఓన్లీ క్రైస్ట్. మనం చెప్పాను కదా, మార్టిన్ లూథర్ గారు తండ్రి ఆయన్నే లా స్కూల్కి పంపించాడు. అక్కడ అరిస్టాటిల్ ఇట్లాంటి గొప్ప తత్వవేత్తలకు మొదట ఆకర్షితుడయ్యాడు. వాళ్ళంతా రీజనింగ్ అనమాట, రీజనింగ్, హేతుబద్ధ ద్వారా. ఈయన కూడా ఆకర్షితుడయ్యి వాళ్ళ ప్రోపగేట్ చేస్తా, తర్వాత కొంచెం వికర్షణ వచ్చింది. ఏంటంటే, ఎవరి దగ్గరైనా మనం లాజిక్స్, రీజనింగ్ వాడొచ్చు, కానీ మనుషుల మధ్య, ప్రభుత్వాలు, వ్యవస్థల్లో దేవుని దగ్గరికి వెళ్ళేసరికి రీజనింగ్ పనికి రాదు. షట్ యువర్ రీజనింగ్, షట్ యువర్ మైండ్, ఫాలో బై ఫెయిత్ అనమాట. బుర్ర ఇచ్చిన వాడితోనే మన బుర్ర అప్లై చేసే బుర్ర జ్ఞానాన్ని ఆయన ముందర వాడకూడదండి. ఇప్పుడు అనేక మంది చేస్తారు, ఎంత చించుకుంటారో. కత్తి గారు, నేను ఎక్కువ పూర్తి పేరు చెప్పను, రెగ్యులర్గా ఫేస్బుక్ ఫాలో అయ్యేవాడిని. ఆ రీజనింగ్, లాజిక్ కత్తి గారు. కత్తి తెలుసు కదా, కత్తి గారు ఎవరో మీకు తెలుసు, ఓకే, చెప్పకండి బయటికి పేరు. ఏమైంది చివరికి? దేవుడి విషయాల్లో దూరి, ముఖ్యంగా క్రైస్తవ్యమైనా సరే, అనేక క్రైస్తవ సహోదరులు చెబుతున్నా కూడా, తను ఉన్న కమ్యూనిటీలో ఎక్కువ క్రైస్తవులు ఉన్నా కూడా బుర్ర అన్నమాట, బుర్ర ఎక్కువగా వాడేసి చివరికి ఎండ్ ట్రాజిక్ అయిపోయింది. నో మోర్. మరి మార్టిన్ లూథర్ గారు ఇది రైట్ కాదనుకొని ఏం చేశారంటే, లా వదిలేశాడు ఆయన. ఒకరోజు వెళ్తుంటే సడన్గా ఒక థండర్ స్టోమ్ వచ్చింది. థండర్ స్టోమ్, ఉరుములు, మెరుపులు. ఓకే, వాళ్ళకి అప్పుడున్న జర్మన్ కల్చర్లో ఆ థండర్ స్టోమ్స్ అంటే గాడ్స్ జడ్జిమెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లా ఆయన స్నేహితులు కొంతమంది థండర్ స్టోమ్స్ తగిలి చనిపోయారనమాట. అమ్మ, ఇది గాడ్స్ జడ్జిమెంట్ అని భయకంపితుడు అయిపోయి, వెంటనే మదర్ యానా, సెయింట్ యానా అనమాట. సెయింట్ యానా అంటే ఎవరు? మేరీ మాత తల్లి. ఆమెకు ప్రార్థన చేశాడు. ఇది బైబిల్లో లేదు, స్క్రిప్చర్స్లో లేదు. ఒక వర్గము, ఒక వ్యవస్థ, ఒక ట్రెడిషన్ని పెట్టిందనమాట. అన్స్క్రిప్చరల్ ప్రాక్టీస్, ప్రేయింగ్ టు ద డెడ్ సెయింట్స్. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది, బట్ ఇట్ ఈస్ అన్బిబ్లికల్. అప్పుడు ఆనా గారు వెళ్ళి మేరీ గారికి చెప్పాలి. మేరీ గారు వెళ్ళి ఓకే డైరెక్ట్గా యేసుక్రీస్తు వారికి చెప్తే, యేసుక్రీస్తు వారు వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గరికి చెప్పాలి, అమ్మో ఈ జడ్జిమెంట్ ఆపేయండి. వెంటనే కమిట్ చేసుకున్నాడు. ఏమని కమిట్టింగ్? నేను మాంక్ అవుతాను, ఈ జడ్జిమెంట్ ఆపండి అని లా స్కూల్ వదిలేసి థియాలజీ వైపు పడ్డాడు అన్నమాట. జర్మనీలోనే. అప్పటి వరకు బైబిల్ లాటిన్ భాషలోనే ఉండేది. ఆ లాటిన్ భాష అందరికీ రాదది.
జర్మన్ భాషలోకి మారిస్తే అందరికీ తెలుస్తుంది. దానికి ముందర వైక్లిఫ్, జాన్ హస్సు, మార్టిన్ లూథరు. మరి ఈయన ఆ థియాలజీ దాంట్లో నేర్చుకుంటా ఉన్నాడు. అప్పుడు ఇంటెలిజెన్సెస్ అని చెప్పాను కదా, టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ అవర్ సిన్స్ అన్నమాట. కొంచెం డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కుంటే ఆ పేపర్స్ని పాప క్షమాపణ కలుగుతున్నది, టెంపరీగా ఆగిపోతుంది. ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే పూర్వీకులు చనిపోయిన వాళ్ళకు కూడా పరలోకం, నరకానికి వెళ్ళిన వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు, లేకపోతే నరకం నుంచి తప్పించబడతారు. పక్కా ఫాల్త్, పక్కా డెవిలిష్. అది ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద సంఘం నుంచే వచ్చింది. అప్పుడున్న ఎవరు ఆ పెద్ద సంఘానికి నాయకులైన పోపు గారు ఎప్పుడు డబ్బుల కోసం ఆయన ఒక రీజనింగ్ తీశాడు అప్పుడున్న పోపు మీద. ఎందుకు ఇది పేదవాళ్ళ దగ్గర నుంచి ఈ కలెక్షన్స్? అక్కడేదో చర్చి కట్టాలి. ఏ చర్చో కాదు, సెంట్ పీటర్స్ ఆఫ్ బాసిలికా ఇన్ రోమ్ ఇప్పటికీ ఉందనుకుంటా. దాన్ని కట్టడానికి పేదవాళ్ళు ఈ పోపుకి ఆస్తులు మామూలుగా ఉండవు. మళ్ళీ ఏమో ఇప్పుడు అలాంటి దైవజనులు ప్రొటెస్టెంట్లోనే ఉన్నారేమో, నాకు తెలియదు. కోట్ల బిలియన్స్ అకౌంట్స్లో మూలుగుతా సంఘానికి వచ్చే పేదవాళ్ళ దగ్గర కూడా, అంటే కొన్ని మంచి కార్యాలు చేస్తారనుకోండి, వాళ్ళు ఇచ్చే 100 రూపాయలైనా సరే ఇవ్వండి అనుకుంటా. అది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ ఇలానే ఉంది కదా, ఏమో నాకు తెలియదు, ఇది రైటేనేమో, తర్వాత అయినా వాడతారేమో. అప్పుడు పోపులు చేసినట్టు ఇప్పుడు కూడా చేస్తున్నామా? ఏమో దేవుడికే తెలుసు. ఐటీ రైడ్స్ ఉన్నప్పుడు కోట్ల దొరికిపోవటం ఎవరో బిజినెస్ పీపుల్ కాదు, ట్యాక్స్ ఎవేడర్స్ కాదు, పెద్ద క్యాథలిక్స్ కాదు, వాళ్ళు వదిలేయండి. వాళ్ళలో చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. ఏదో కొన్ని సిద్ధాంతాలు నమ్మి మ్యారిటల్ లైఫ్ లేకుండా తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు, ముఖ్యంగా స్త్రీలు. ఎక్కడ ఆ ప్రొటెస్టెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. మరి ఇవన్నీ చూస్తానండి, తప్పులు కదా. అలా 95 పాయింట్స్ స్క్రిప్చర్లుగా రాసుకున్నాడు. డిబేట్ అయింది. ఫస్ట్ ఒకేసారి పెట్టలేదు, తన పైన ఉన్న బిషప్పులకి పోపులకి రాయటం మొదలుపెట్టాడు హంబుల్గా అన్నమాట. వింటారా? కమిటీ వేశారు ఈయన మీద, కాంప్రమైజ్ అవ్వమని. హెరటిక్ అన్నారనమాట. అంటే సరి అయిన బోధనే, లేఖానుసారమైన బోధనే తప్పుడు బోధ. ఇవాళ చదివాం ఎక్కడ? యేసుక్రీస్తు వారు సమాజ మందిరానికి వెళ్తారు. ఆయన చేసిన మొదటి కార్యం, మొదటి డెలివరెన్స్ మినిస్ట్రీ, విడుదల కార్యం ఎక్కడ జరిగిందంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఇప్పుడు కాదు, ఆయన పోయి సమాజ మందిరంలో ఉంటాడు. ఆయన ప్రసంగించడే ఉండదు, జస్ట్ ఆయన ప్రజెన్స్ అలా ఉంటుంది. అప్పుడు అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు అక్కడ ఉన్నాడు. ఆ మనుషుడు సడన్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఓ నజరేయుడైన యేసుక్రీస్తు, నువ్వెవరో తెలియదు అనుకుంటున్నావా? నువ్వెవరో నాకు తెలుసు. మమ్మల్ని ఏమి చేయాలని నువ్వు వచ్చావు? మమ్మల్ని పెళ్ళగించేయాలని వచ్చావా అని యేసుక్రీస్తు వారి గురించి, కాముగా ఉన్న ఆయన గురించి డెమన్ మేనిఫెస్ట్ అవుతుంది అక్కడ ఉన్న ఒక సంఘ సభ్యుడి దగ్గర నుంచి. అప్పుడు యేసుక్రీస్తు వారు షట్ యువర్ మౌత్ అని ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడనమాట. అప్పుడు ఆ సమాజ మందిరంలో ఉన్న అధికారులతో పాటు అంతమంది ఆశ్చర్యపోతారు. అమ్మో, ఏమంటారు తెలుసు అక్కడ? ఇదేంది, ఇది కొత్త బోధలాగున్నదే, కొత్త బోధ అంట, న్యూ టీచింగ్ అంట. ఎవరు చేస్తుంది? యేసుక్రీస్తు వారు చేస్తున్న కార్యం. ఆయన మాట్లాడుతున్నప్పుడు అధికారం కలిగిన వాళ్ళే ఉన్నాడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు కదా. కొత్త బోధ అంట. అంటే కొత్త బోధ తప్ప? యేసుక్రీస్తు వారే చక్కగా చూడండి, మార్కు సువార్త ఇప్పుడే ఓపెన్ చూసి చూడండి, 1:23 నుంచి 27 వరకు. కొత్త బోధగా ఉన్నదే అంటే పాత బోధ కావాలా? వాడు అక్కడే అపవిత్రాత్మ చేత అలానే బంధింపబడి ఉండాలి. వాడి కర్మే అనుకుంటే వాడు చేశాడు, వాడు పితరులు చేశాడు పాపం అన్నట్టు. లేదా దయ్యములు వణుకుచున్నవి సరెండర్ అయినవి కాదు, కానీ
పరలోకములందు జీవ గ్రంథమును మీ పేర్లు రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి, గంతులు వేయండి. అంటే వీడు మాత్రం సఫర్ అవ్వాలి, ఎక్కడో పేరు రాసిబడి ఉందని మనం సంతోషించాలి. సఫరింగ్ ఉండా వెళ్తాం. అవుట్ ఆఫ్ కంటెక్స్ట్లో ఆ వాక్యం తీసి బాగా వదిలే. అనేక మంది డకెట్స్ అభిషేకం ఇచ్చినా కూడా దాన్ని వాడకుండా ఇట్లాంటి వాక్యాలు పట్టుకొని ఆ యొక్క వరం పనిచేయకుండా ఎదుటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ నుంచి దెయ్యాలు వెళ్ళగొట్టండి నేను అభిషేకం ఇస్తే కొన్ని వాక్యాలు వేరే వాక్యాలు అవుట్ ఆఫ్ కంటెక్స్ట్లు తీసి ఈ దయ్యాలు పట్టిన వాళ్ళలో దయ్యాలు వెళ్ళగొట్టలేదు. దేవుడు ఊరుకుంటాడా? సరే, అంత మహాత్ముల గురించి మనం మాట్లాడలేం. కానీ షారామరా కూతరి షారా కాతరమర కాతర రాకాతరమర కాతరమ శాందర కాతర రోకే తెరమేశాందర. ఒక్క నిమిషం, ఏదో కామెంట్ వస్తే చూస్తున్నాను. సో ఇక్కడి నుంచి డిబేట్ అయ్యాను ఏది చెప్పబోయి. మార్టిన్ లూథర్ గారిది కదా, షారామర కూతరి శాందర. మరి అప్పుడే మరి యేసుక్రీస్తు వారి వలె మరి ఆయన కూడా సత్యము తెలుసుకొని ఇంకా ఆగలేదన్నమాట. అక్కడ అందరికీ ప్రీస్టులకి బైబిల్ ఉంటుంది, లాటిన్ భాష తెలుసు, కానీ వాళ్ళు చదవరు బైబిల్ని ఎక్కడ. ఎందుకంటే ఓపెన్ చేస్తే పుస్తకం అద్దాలా కనపడుతుంటాయి కదా, అతిక్రమాలు దోషాలన్నీ కనపడుతుంటాయి కదా, గద్దిస్తుంటుంది కదా. ఎవరో వచ్చి ప్రసంగికుడు నాతాను ప్రవక్త చెప్పాల్సిన పని లేదు. అందుకనే ఓపెన్ చేయం. మనం కూడా అలా ఉన్నామా? రోకే తెరే శాందర అంటే సరి అయిన బోధనే తప్పు అంటున్నారు, హెరటిక్ అంటున్నారు. అలాంటి వాటికి మనం ఎక్కడన్నా చిక్కుకోబడి ఉన్నామా? మనం రైట్ అయిన దాన్ని రాంగుగా ఇప్పుడు బిలీవ్ చేసి నష్టపోయామా, కష్టపడ్డామా, శ్రమపడ్డామా, అలా బంధించబడిన చెరసాలపు అనుభవాల్లో ఉన్నామా? అందుకని మనకు కావాల్సింది ఇప్పుడు అది కాదు ఇది కాదు, కానీ ఒక రీమా వర్డ్, ఒక సత్యము మనకు కావాలి. సత్యము నువ్వు ఎరిగిన యెడల ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా మారుస్తుంది. ఇట్ విల్ సెట్ ద క్యాప్టివ్స్ ఫ్రీ. మరి ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆ ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించును గాక. రాకోతరి శాందర కాత రోమెరేకే తెల్లార కాతర శాందర. చూడండి, అపోస్తులకి శిష్యులుగా ఉన్నప్పుడు, ట్రైనింగ్ అవుతున్నప్పుడు, వాళ్ళు లోకంలో ఉన్న బెస్ట్ థియలాజికల్ యూనివర్సిటీ కన్నా, బెస్ట్ థియలాజికల్ యూనివర్సిటీలో ఉన్న బెస్ట్ ప్రొఫెసర్ కన్నా ఆ సృష్టికర్త అయిన దేవుడే, థియో అంటే గాడ్, థియాలజీలో థియో అని ఉంది కదా, థియో అంటే గాడ్ అన్న, గాడ్స్ నాలెడ్జ్, థియాలజీ. ఆ దేవుడే శరీరధారి అయి క్రీస్తుగా ఈ శిష్యులకి డైరెక్ట్గా 3.5 years అంటే సపోజ్ ఒక టాప్ థియలాజికల్ ఏమనుంది ఇప్పుడు, డల్లాస్ థియలాజికల్ సెమినరీ అంటారు. సో అది నెంబర్ 1 అనుకుందాం అనుకోండి. ఇప్పటికీ దానికి వేల రెట్లు, కోట్ల రెట్లు కన్నా అయిన యేసుక్రీస్తు వారే 3.5 years వాళ్ళకి బోధ ఇచ్చాడు, మాటలు చెప్పాడు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇంపార్ట్ చేశాడు. అంత చేసినా కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే మీరు పట్టణంలో పై గదిలో మీరు పట్టణంలో వేచి ఉండండి. ఎందుకంటే అంటిల్ యు ఆర్ ఎండోడ్ ఫ్రమ్ అబోవ్ విత్ ద హోలీ స్పిరిట్ అన్నాడు అనమాట. అంతే. ఇంత ట్రైనింగ్ అయింది, డైరెక్ట్గా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుడితోనే, దేవుడి కుమారుడితోనే, పరిశుద్ధాత్మే ఆత్మగా కలిగిన వారితోనే ట్రైనింగ్ అయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 3.5 years డే అండ్ నైట్ ఫుల్ టైం అనమాట. ఇంటెన్సివ్ కోచింగ్. అంటే కొంతమంది ఉంటారు ఐఐటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, చైతన్య వాళ్ళు ఉంటారు, చైతన్య నారాయణలో వాళ్ళని ఒక చోట పెట్టేస్తారు అంతే. మిగతా స్టూడెంట్స్ నుంచి వాళ్ళని సెగ్రిగేట్ చేస్తారు. వాళ్ళకి ఒక రకంగా రాయల్ సౌకర్యాలు కల్పిస్తారనమాట.
అందులో చాలా క్రీమ్ వాళ్ళని ఎన్నుకుంటారు. అలా పెట్టి వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తుంటారు. ఈగా దోమ కూడా వాళ్ళెవరు వాళ్ళ మీద ఫుడ్ కానీ ఏది కానీ, ఎందుకంటే వాళ్ళకి టాప్ ర్యాంక్స్ రావాలి. అంతకన్నా గొప్పది ఆ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుడితోనే వాళ్ళు పడుకున్నారు. ఆ పక్కన నిద్రించారు, భోజనం చేశారు, నడిచారు, పరిగెత్తారు. ఓకే, ఎన్నో అద్భుతాలు చూశారు. అంతకన్నా ట్రైనింగ్ ఎవరిస్తారండి మనకి? అంత ట్రైన్ అయినా కూడా సరిపోలేదండోయ్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్కి ఈ లోకంలో గనులైన యూనివర్సిటీలో చదివే వాళ్ళు థియలాజికల్గా వాళ్ళే దాన్ని రెఫ్యూట్ అంటారు. రెఫ్యూట్ అంటే అది తప్పు అంటారు. ఈ 12 మందికి ఆ బోధ సరిపోలేదు. ఇంకా యేసుక్రీస్తు వారే బోధించారు. ప్రాక్టికల్, థియరీ అండ్ ప్రాక్టీస్ అన్నమాట. వాళ్ళ చేత దెయ్యాలు వెళ్ళగొట్టించాడు, గద్దించాడు కూడా. ఎందుకంటే ఒక తండ్రి వస్తాడు కదా. వెల్కమ్ సుధాకి ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారక్క? ఓకే, ఏదన్నా ఒక తండ్రి వచ్చి ఆ కుమారుడిలో దెయ్యం పడితే మొదట శిష్యుల దగ్గర తీసుకొని వస్తే శిష్యులు దాన్ని వెళ్ళగొట్టలేకపోతారు. వాడు వెళ్ళి పద్దాకులు అగ్నిలో పడతా ఉంటాడు. శిష్యుల వల్ల కాదు కానీ గురువు గారి దగ్గరికి వస్తారు, మాస్టర్ గారి దగ్గరికి, యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఆయన ఒక్క మాటతో అంతే వెళ్ళగొట్టేస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, మొదట మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళు అల్లవలేదు, అందుకని మీ దగ్గరికి తీసుకొచ్చానంటే, ఓరి అల్ప విశ్వాసులారా, మీతో నేను ఎంతకాలం ఉండగలను? అప్పుడు శిష్యులు గద్దింపబడి తమను తాము తగ్గించుకొని ప్రభువారి దగ్గరికి, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే, సర్టెన్ థింగ్స్ గో ఏ నాట్ ఎక్సెప్ట్ బై ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అంటాడు అన్నమాట. ఒక చోట ఓన్లీ ప్రార్థననే ఉంటుంది. ఐ థింక్ మార్కు సువార్తలోకి వెళ్తే ప్రార్థన ఉపవాసములతో మాత్రం, అంటే ప్రార్థనకి ఉపవాసం యాడ్ అవ్వాలి అన్నట్లు. అంటే ఇలాంటి ట్రైనింగ్ అయింది. ఓహో, అయినా కూడా సరిపోలేదు. ఎంత ట్రైన్ చేసినా, దేవుడే ట్రైన్ చేసినా 3.5 సంవత్సరాలు సరిపోలేదు. అందుకని అన్నాడు చివరగా మరలా వాళ్ళకి ఓల్డ్ విజన్ ఇచ్చాడు. భూదిగంతాల వెళ్ళి నా రక్షణ సాధనంగా ఉండండి. ఇజ్రాయెల్ వరకే కాదు, ఇజ్రాయెల్లో నశించుతున్న గొర్రెల ఎద్దుకే నేను వచ్చి ఉన్నాను. ఆయన ఉన్నంతకాలం అక్కడికే రెస్ట్రిక్ట్ చేశాడు వాళ్ళని కూడా. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత భూదిగంతల వరకు వెళ్ళాలి. ఏమన్నాడంటే, మీరు పట్టణములో వేచి ఉండండి. 2 సార్లు చెప్తాడు. పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చేంత వరకు, మీరు శక్తి పొందుకునేంత వరకు. అంటే ఎర్త్లీగా ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. హెవెన్ నుంచి కూడా పవర్ రావాలి. అదే క్రాస్ అన్నమాట. అది పవర్ వస్తే అప్పుడు వెళ్ళండి. ఎక్కడున్నారో అక్కడ మొదలయ్యి యెరూషలేము, యూదయ, సమరయాల్లో భూదిగంతముల వరకు కూడా. మీకు శత్రువులైన సమరయలో ఎద్దుకు కూడా వెళ్ళండి, పాకిస్తాన్కి కూడా వెళ్ళండి, మీకు ఇష్టం లేని కమ్యూనిటీ, ఇష్టం లేని పీపుల్ దగ్గరకు కూడా వెళ్ళండి. మిమ్మల్ని తృణీకరించిన వాళ్ళు, మిమ్మల్ని అణగారిగిన వర్గాలుగా పెట్టిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి. ప్రేమతో ప్రభు సువార్త ప్రకటించండి. ఎందుకంటే జీవించున్నది నీవు నేను కాదు, కానీ నేను ప్రభుతో సిలువ వేయబడి ఉన్నాను. నేను జీవించున్న ఈ జీవితం, ఈ జీవము యేసుక్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్న రాడికల్ స్టేట్మెంట్ ఒకసారి ఇస్తాడు కదా పౌలు. ఆ విధంగా అంటే ఈ థియాలజీ, ఈ పుస్తకాలు, బైబిల్ జ్ఞానము 3.5 సంవత్సరాల్లో 300 సార్లు చదివినా కూడా సరిపోదు. పైనుంచి ఆయన రావాలి, దిగాలి నీ మీదకి. ఒక్కసారి కాదు, మరలా నీ మీదకి దిగాలి. అప్పుడు నువ్వు వెళితే, నువ్వు బోధిస్తుంటే ఓకే, దెయ్యాలు లెగుస్తాయి అన్నమాట. అప్పుడు నీ బోధ విన్న వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగుతాడు. అదే ఉజ్జీవం. ఆ రోజు 1998 ఆగస్టు 16 ఒకే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వను నేను. ఎట్లానో దేవుడి మహాకృపలు ఆయన ఆకర్షించుకొని ఆ డిజిఎస్ దినకరన్ గారు ఆ జీసస్ కాల్స్ పరిచర్య, ఆ మీటింగ్ ఆ రాత్రి తీసుకెళ్ళాడు. కానీ
ఆ రోజు కానీ నా మీదకి పరిశుద్ధాత్మ రాపోతే నా జీవితం ఊహించుకుంటేనే ఇంకా ఎలా ఉంటుంది? ఆల్కహాల్ లాగేసేదేమో ఆ ఎడిక్షన్, లేకపోతే యవ్వన కాలంలో ఇంకొన్ని పాప భోగేచ్చులేటన్నా లాగేసేయేమో. ఇచ్చెలు, కార్యాలు కాదు. మొదట ఇచ్ఛతోనే మొదలవుతుంది కదా. మీ భోగేచ్ఛల నిమిత్తమే, మీ దురాశల నిమిత్తమే, మీ వ్యాపారాల నిమిత్తమే అంటాడు కదా. ఎటు లాగేసాయో ఏమైపోయేవాడినో నేను. లేకపోతే అదనుకుంటా ఇదనుకుంటా ఆ నమస్కారాలు ఆ ఆసనాలు వేస్తాయి, వేరే స్పిరిట్స్ వచ్చి ఏ రోగాలు వచ్చాయి. ఆ బోధలకు నెక్స్ట్ 2-3 క్లాసుల్లోకి వెళ్ళబోతున్నాం డెమన్స్ మీద. సో ఇవాళ అంటే ఏంటంటే మరలా మనం శక్తి పొందుకోవాలి. ఒకసారి శక్తి పొందుకుని ఇక్కడ చూడండి, ఇప్పుడు చూసే అపోస్తుల కార్యాలు 4:31 మరలా చూసి అక్కడ వాళ్ళు మరలా ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మరలా పరిశుద్ధాత్మ వచ్చాడు వాళ్ళ మీదకి. అక్కడ పేతురు కూడా ఉన్నాడు. అంటే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి ఏదో లింక్ ఉందండి, లింకు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 2:4 అదే జరిగింది కదా. వాళ్ళు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. నేనైతే ప్రార్థనని స్పిరిట్ అనుకుంటా. అసలు స్పిరిట్ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు, లేకపోతే చేయలేవు. వాళ్ళు ప్రార్థనకు వాక్య పరిచర్యకు ఎడతెగక తమను తాము అప్పచెప్పుకున్నారు. అంటే స్పిరిట్కి ఓడికి రెండిటికి అప్పచెప్పుకున్నారు. వాళ్ళే అపోస్తలుడు, గొప్పవాళ్ళు, గాడ్ జనరల్స్. ఇంకా వేరే లైఫ్ లేదు వాళ్ళకి. ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ దిగను ఏక మనస్సుతో ఏకాత్మతో. శారామ. లెట్ us హ్యావ్ దట్. ఏ డిఫరెన్సెస్ ఉన్నా ఒకళ్ళనొకళ్ళు క్షమించుకుంటా. మనందరం పరిపూర్ణం కాదు, నేను కూడా. శారామర కాతరమ శాందర కాతర. ఒక్క నిమిషము, ఎందుకో ఆ ఇన్సైట్ ఇప్పుడు మీకు చెప్పాలి. ఆ రిఫరెన్స్ నేను ఒక్కసారి శారామర కాతర ఓకే తెరేమే శారామర అపోస్తుల కార్యాలు 28:3 చూడండి. చివరిగా నేను మీకు ఒక ఇన్సైట్ చెప్తా, ఒక మర్మం చెప్తాను. అపోస్తుల కార్యాలు 28:3. అప్పుడు పౌలు మోపెడు పులతేరి నిప్పుల మీద వేగా ఒక సర్పము కాకు బయటికి వచ్చి అతని చేయి పట్టాను. ఆ దీపవాసులు వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునేను న్యాయవాదినని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునేది. అప్పుడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచుకోలేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టుచున్న తర్వాత అతనికి ఏ హాని కలుగుకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. చాలు అక్కడ చూడండి. జరిగింది మొదట్లో ఏం జరిగిందంటే, పౌలు ఏం చేశాడు, మరి ఆ ద్వీపంలో మెలితే ద్వీపంలో అనాగరికులు ఉన్నారు అక్కడ. ఓకే, ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిను చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నారు. చలిమంటలు వేస్తుంటారు కదా, అలా అన్నమాట. ఓకే, చుట్టూ కూర్చున్నాడు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా, ఓకే, నిప్పులు ఆగిపోతున్నాయేమో, నిప్పు ఆరిపోతుందేమో, పుల్లలేరుకొని డ్రై స్టిక్స్ ఆ నిప్పుని రాజేస్తాడు అన్నమాట. నిప్పుల మీద వేయగా అంటే అక్కడ అగ్ని మండుతుందండి, ఇంకా మండేలా చేస్తున్నాడు. ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టిందంట. దీన్ని ఎట్లా కనెక్ట్ చేస్తాను చూడండి. అగ్ని అనేది ఉజ్జీవానికి సాదృశ్యం, అభిషేకానికి సాదృశ్యం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. ఓకే, అంటే ఏంటి? ఒక రకంగా అది ఉజ్జీవానికి సాదృశ్యము. ఉజ్జీవం ఆగిపోతుంటే నిప్పులు తెచ్చాడు. ఎప్పుడైనా వుడ్ అనేది ఓడ్ ఆఫ్ గాడికి సాదృశ్యం.
అంటే అక్కడ అగ్ని ఉంది, ఉజ్జీవం ఉంది, కానీ అందులో నుంచి ఒక సర్పము బయటకు వచ్చిందంట. బయటకు వస్తే వచ్చింది, వచ్చి అపోస్తుడైన పౌలుని కాటేసిందంట. ఇది వింతగా లేదా? అంటే ఏంటంటే మన మధ్య బాగా ఉజ్జీవము, అభిషేకము, అగ్ని బాగా ఉందనుకోండి, హోలీ స్పిరిట్ ఫైర్ మనందరం బాగా వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడి నుంచో కాదు, మనలో నుంచి కొన్ని సర్పాలు బయటకు వస్తాయి. వాళ్ళు మనుషులు కాదు, సర్పాలు. లోపల దాగి ఉన్న కొన్ని బలహీనతలు కానీ అదొచ్చి చెడగొట్టాలి, కాటేయాలని ప్రయత్నం చేస్తానంట. అప్పుడేంటి ఏంటి ఇంత ఉద్యమం జరుగుతుంది వాళ్ళ మధ్య ఈ గొడవలు ఏంటి? ఎవడైనా, అది నాయకుడైనా లేకపోతే ఉన్న సహవాసులు ఇంకొకళ్ళ, వేరే నాయకుడైనా లేకపోతే ఎవరన్నా అని బయట వాళ్ళు ప్రశ్నించవచ్చు. ఏంటండి క్రీస్తు సంఘం అంటారు, అసలు మిగతా వాళ్ళకన్నా వాళ్ళు అంటే గొప్పవాళ్ళు అంటారు, అక్కడ ఉద్యమం ఉందంటారు, వాళ్ళ బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతుంది, అక్కడ కార్యాలు జరుగుతున్నాయి అంటారు, కానీ వాళ్ళకే గొడవలు ఏంటండి అంటే ఏం జరుగుతుందంటే ఆ వేడికి తట్టుకోలేక లోపల దాగి ఉన్న సర్పాలు, జయించలేనివి, కాలిపోని సర్పాలు, బలహీనతలు బయటకు వస్తాయి కాటేయాలని. అదేమైనా చేసిందా? ఏం చేయాల. కానీ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఇండికేషన్ ఓన్లీ, వెల్ అండ్ గుడ్. లోపల దాగి ఉంటే ప్రాబ్లం, కానీ బయటకు వచ్చేసిందండి అంటే వెంటనే తీసేశాడు, ఆ సర్పం పోయింది. అంటే ఆ డిఫరెన్స్ ఉండదు మరలా అనమాట. ఇట్స్ ఎ గుడ్ సైన్. అంటే ఈరోజు నాకు ఒక దర్శనం వచ్చింది. ఇదే ల్యాప్టాప్ మీద నాకు కళ్ళలో చూపిస్తూ ఉన్నాడు. ఇట్లానే ఇక్కడ కనెక్ట్ చేసి పెడతాను కదా ప్లగ్లోకి, కాలిపోతుంది అనమాట. దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఉద్యమంలో కూడా కాలిపోతాం, అగ్ని కదా, కానీ అది నెగిటివ్ అన్నట్లు నల్లగా కనపడుతుంది. అంటే ఎక్కువగా నేనేం చేస్తా, ఈ జూమ్ పరిచర్య, రివైవల్ లెట్స్ పరిచర్య జరుగుతుంది. అంటే శత్రువుకి ఏదైనా తలంపు ఉందేమో, ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఈ టైనీ ఉజ్జీవాన్ని ఆపేయాలని ప్రార్థించండి, బంధించేయండి. అనే సర్పాల పని అనమాట. అంతే. దానికి వ్యక్తులు కాదు, సహవాసంలో ఉన్నవాళ్ళు కాదు కారణము. ఏదో ఒక విధంగా వాడు ఆగడు కదా, థ్రెట్ వాడికి కదా, ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ కలగాలి, డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలి. అది గుడ్ సైనే. ఎందుకంటే ఇక్కడ అగ్ని మండుతుంది, అగ్ని రాజాస్తుంది, ఇక్కడ ఏదో జరగబోతుంది, ఉజ్జీవం జరుగుతుంది. అందుకనే కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, వాళ్ళకి ఆత్మవరాలు అన్నీ ఉన్నాయండి, ఆత్మవరాల్లో ప్రజ్వరిల్లుతున్నారు. ప్రజ్వరిల్లుతుంటే వాళ్ళలో అన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. పౌలు వాటిని సరిచేస్తూ ఉంటాడు. అందుకనే చూడండి, అభిషేకం అనేది చాలా డేంజర్ అండి. బాగా హై అభిషేకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఏదో ఒక బలహీనత ఉంటానే ఉంటుంది. ఇది నేను నేర్చుకున్నాను కనుక అది వాటిని పట్టించుకోను, ఈవెన్ నేనైనా అంతే. అంటే ఒక దైవజనుడు చెప్తాడు, ఎందుకండి పరిశుద్ధులు వాళ్ళు అలా ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు, మళ్ళీ గొప్పగా వాడబడిన వాళ్ళు, వాళ్ళలో ఈ బలహీనత ఏంటండి? హలో, ప్రతి మనిషిలో బలం, బలహీనత అనేది ఉంటుంది, పాజిటివ్, నెగిటివ్. ఈ అభిషేకం అనేది వ్యక్తి కాదు, అదొక పవర్. ఆ పవర్ మనలోకి వచ్చినప్పుడు ఇట్ విల్ స్ట్రెంగ్థన్ ద పాజిటివ్ అండ్ ద నెగిటివ్ ఆల్సో. అందుకని ఏమన్నాడు, నేనైతే మీకు నీళ్లలో బాప్టిజం ఇచ్చాను మారు మనసు నిమిత్తం, కానీ నా వెనక వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఆయన నాకన్నా ముందువాడు. ఆయన ఆల్ఫా ఒమేగా. టైంలో ఆల్ఫా ఒమేగానే కాదు, టైంకి ముందల, ఆరంభానికి ముందల ఉన్నాడు, అంతమే లేనివాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. ఆయన వస్తున్నాడు, ఆయన నా వెనక వచ్చేవాడు, నాకన్నా ముందువాడు. సృష్టికి పూర్వమే, భూమికి పునాదులు వేయబడక మునిపి ఆయన ఉన్నాడు. ఆయన వస్తున్నాడండోయ్. ఇప్పుడు ఆయన ఇచ్చే బాప్టిజం మామూలు బాప్టిజం కాదండోయ్, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిజం ఇస్తాడు అంటున్నాడు అన్నమాట. ద హోలీ స్పిరిట్ ఆన్ ద ఫైర్ అండ్ ద పవర్ అంటాడు. అంటే ఆ పవర్ మనలోకి వస్తే వచ్చేదేంటి?
శరీరానుసారమైన మంటి ఘటంలో మహిమైశ్వర్యం. ఏదో ఒక బలహీనత లేని మనుష్యుడు లేడు. అలా ఎవడన్నా ఉన్నాడని చెప్తున్నాడంటే ఎంత గొప్ప గొప్ప దైవజనుడైనా ఫాల్తు లేదా గర్వంతో ఉన్నాడని. అప్పుడు ఆ పవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పవర్ అది పాజిటివ్ని స్ట్రెంత్ చేస్తుంది, నెగిటివ్ని కూడా స్ట్రెంత్ చేస్తుంది. అంటే బలహీనత ఉంటుంది చూడండి, అదే ఒక సర్పంలాగా బలహీనత బయటకు వస్తుంటుంది. డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, కాటేయాలి అన్నట్లు. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఓన్లీ. కానీ మరి ఎట్లా అండి, దానివల్ల నష్టం కదండి అంటే ఎస్. అందుకనే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను లేకపోతే పరిశుద్ధాత్మలోను శక్తి కూడా ఇచ్చాడు గనక ఈ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు మనం ఆయనకి ఈల్డ్ అయిపోతున్నాం, సరెండర్ అయిపోతున్నాం అంటే ఆయన స్వభావంలోకి మనల్ని మారుస్తాడు. అది ఓవర్ నైట్గా జరగదు, అది నిరంతర ప్రక్రియ. మన క్యారెక్టర్ ఎలా? క్రీస్తు స్వరూపం. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అభిషేకం కలిగినవాడు, అభిషేకం ఇచ్చువాడు. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగా, జీసస్ క్రైస్ట్ ఎప్పుడయ్యాడు అంటే ఆయన ఏమన్నాడంటే, జీసస్ క్రైస్ట్ అవ్వలేదమ్మా, క్రైస్టే జీసస్ అయ్యాడండి. క్రైస్ట్ అనేవాడు భూమికి పునాదులు వేయక మునిపే, సృష్టి ఆరంభానికి మునిపే ఉన్నాడు క్రైస్టు. ఆయనే పరిపూర్ణ సమయంలో కాలం సంపూర్ణమైనప్పుడు యేసుగా జన్మించాడు. యేసు తన ప్రజలను పాపముల నుంచి రక్షిస్తాడన్నాడు అన్నమాట. అంటే క్రైస్టే జీసస్ అయ్యాడు, అంతేగాని క్రైస్ట్ జీసస్ ఆయన. షారామారా. మరి ఆ క్రైస్ట్ స్వారూప్యంలోకి, క్రైస్ట్ లైక్నెస్లోకి మనం మారాలంటే 30 సంవత్సరాల థియలాజికల్ స్టడీస్, వాక్య ధ్యానం సరిపోదు. అభిషేకం దిగాలి, పరిశుద్ధాత్ముడు దిగాలి, శక్తి దిగాలి, అగ్ని దిగాలి. దిగిన వెంటనే అయిపోరు, రూపాంతరం రాదు వెంటనే. నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా బలపడతాయి కనుక. అందుకనే గొప్ప గొప్ప గాడ్స్ జనరల్స్ కూడా ఎక్కడో ఒక చోట తప్పిదాలు చేసిన వాళ్ళే. సో ఆశ్చర్యపోవద్దు, లేకపోతే ఇంకెక్కడన్నా పరిపూర్ణ దొరుకుతాడని అటు ఇటు వెళ్ళొద్దు, దొరకరు. నేను తిరిగిదిగో జుట్టున్న తెల్లబడింది, రంగు కూడా ఎంచుకున్నా, ఈ వైపు ఈ వైపు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఎవరి మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు టూ మచ్గా, కానీ ప్రార్థన చేయాలి. మనకన్నా వాళ్ళు ఎక్కువ స్థితిలో ఉన్నారు, అది క్యారెక్టర్ అయినా, కరిష్మా అయినా, ఇంకోటి ఏదైనా సరే. వాళ్ళకే అలా ఉంది, ఇక మనకేంటి చల్తా హై, మనం చిన్నవాళ్ళమే అలా అని అందులోనే వెళ్తున్నాం అనుకోండి. ఆయన ఉన్నాడుగా, ఖైమా ఉంటుంది. శత్రువు ఉన్నాడుగా, అపవాదికి చోటు ఎక్కడి. విశ్వాసము లేకుండా దేవుడు ఏం చేయడంట, అలానే పాపము లేకుండా సైతాన్ ఏం చేయడు. ఇంకెటు బలహీనత ఉంది, సేవకుల్లోనే ఉంది. మనం కూడా ఎక్కువగా చేస్తున్నాం అనుకోండి. గ్రేస్ ఈజ్ నాట్ ఏ లైసెన్స్ టు డూ సిన్. దాన్ని సిన్నికి లైసెన్స్గా మార్చుకొని చేస్తున్నామంటే పాపము లేకుండా వాడేం చేయడు అపవాదికి చోటు ఇక్కడంటే పాపము ద్వారా అపవాదికి చోటిస్తున్నాం. వాడి టెరిటరీ ఏంటంటే టెరిటరీ ఆఫ్ సిన్. వాడి దేశం అంటే పాపం అనే దేశం. ప్రతి దేశంలోనూ వాడి SEZలు ఉంటాయి, వాడి టెరిటరీస్, అదే పాపము. ఆ జోన్లోకి అడుగు పెట్టావా, బయట ఉంటే ఏం కాదు, ఆ జోన్లోకి అడుగు పెట్టావంటే కాటేస్తాడు. కాటు చనిపోవులే, కానీ బాధపడాలి. షారామారా. బివేర్ ఆఫ్ సిన్. అపవాదికి చోటివ్వద్దు. పరిశుద్ధాత్మకి మన అవయవాలనే నడినెత్తినించారి కాలు వరకు. మన కళ్ళతో పరిశుద్ధాత్మతో నిబంధన, మన చెవులతో, మన నోటితో, మన నాలుకతో, మన కాళ్ళతో, మన చేతులతో, మన హృదయంతో, మన తలంపులతో, మన వస్తువులతో కూడా పరిశుద్ధాత్మలతో. యోబు ఏ విధంగా కళ్ళతో నిబంధన చేసుకున్నాడో ఆ విధంగా చేసుకోవాలి. మనం చేసుకొని పడిపోతున్న తప్పదు, లేకపోతే ఎక్కడో ఒక చోట సర్పము రెడీగా ఉంటుంది, ఏ రూపంలో అయినా కొట్టచ్చు. అభిషేకం వస్తే అంత అయిపోతుందని కాదు, అభిషేకం వస్తే బలహీనత కూడా స్ట్రాంగ్ అవుతుంది. పవర్ కదా, పవర్కి విచక్షణే ఉండదు. ఇంకా బలహీనత పవర్ఫుల్గా పనిచేస్తుంది. బట్ పరిశుద్ధాత్ముడు కూడా వచ్చాడు కదా, అందుకని ఆయనకు అప్పచెప్పుకున్నాము. పరిశుద్ధాత్మ నాలో ఉన్న చెడుతనాన్ని, ఈ చేదుతనాన్ని, నీకు అయిష్టమైన వాటిని, నా దృష్టి నీకు అంగీకారంగా, నా హృదయ ధ్యానము, నా దృష్టి, నా నోటి మాట నీకు అంగీకారంగా ఉండాలి.
కీర్తనాకారుడు నిబంధన చేసుకుంటారు. దేవుని నామానికి గొప్ప మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి గొప్ప మహిమ కలుగును గాక. షారామారాక్ ఎవరు ప్రార్థన చేస్తారు? రాకు తెరేమే శాందరాక. వెల్కమ్ టు సుధాక. రామ రాకు తెరేషా రాకు తెరేమే శాందరాక తరమ శాందర. ఐ థింక్ మేరీ సిస్టర్, బట్ స్మాల్ ప్రేయర్. ఓకే, 3 minutes ప్రేయర్ చేయండి మేరీ సిస్టర్. షూర్ అన్న. యా, వెరీ షార్ట్, వాక్యానుసారం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీ పాదములకు వందనములేసయ్యా. నీ ఘనమైన నామమునకు స్తోత్రం. నువ్వు ఎన్నుకున్న విధానంని బట్టి మమ్మల్ని అందరినీ కూడా నీ గొప్ప ప్రణాళిక చేత ఇక్కడ కూడి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభా మరుగైన గూఢమైన సంగతులను మాకు తెలియజేస్తూ దినదినము నీలో అభివృద్ధి పొందిస్తూ నీకు దగ్గరగా జీవించటానికి మా మనోనేత్రాలు ఇంకా ప్రభా తెరుస్తున్నందుకై, నిన్ను చూస్తున్నందుకై, నీ ఆత్మను మేము అనుభవిస్తున్నందుకై, నీ అగ్నిని ప్రభా మేము అది అనుభవిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నీకు వందనములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అవును ప్రభా, మరి పౌలు జీవితంలో ప్రభా మరి ఆ సంఘటనలన్నీ కూడా ప్రభా మేము ప్రభా మరి ఈ గత కొన్ని రోజుల నుండి ఈ హోలీ స్పిరిట్ గురించి ప్రభా ఎన్ని ప్రభా నేర్చుకుంటున్నాము. వంగిపోయిన స్త్రీ గురించి, తనలో ఉన్న దురాత్మల గురించి ప్రభా మరి పౌలు, పీటర్, పాల్ ప్రభా వాళ్ళ జీవితాల ద్వారా ప్రభా మీరు మాకు నేర్పిస్తున్న గొప్ప పాఠాల గురించి ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం ప్రభా. మరి ఎంతో మందిని ప్రభా మీరు లోకంలో ఉన్న వాళ్ళని ఎవరిని ఎన్నుకున్నారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని సెటపార్ట్ పీపుల్ గా చేసి ప్రభా ప్రత్యేకమైన నీ ప్రణాళికలో ప్రభా ఈ 20 మందిని ప్రభా మీరు కూర్చోబెట్టి రోజు ప్రభా మీ మీ ధ్యానాల గుండా ప్రభా మమ్మల్ని తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఈ రోజు మేము మామూలుగా జీవితాలలో ఉన్నామేమో ప్రభా, నీలో ప్రభా మేము అంత కడుతున్నాము ప్రభా. మరి ఒక రోజు ప్రభా వస్తుంది నైనా, ఒక్కొక్కరము ప్రభా నిజంగానైనా ఒక్కొక్క దినకరన్ లాగా ప్రభా, ఒక్కొక్క అభిషక్తులను లాగా ప్రభా మమ్మల్ని నిలబెట్టబోతున్నారు ప్రభా. మీకు స్తోత్రం నైనా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, రాబోయే దినాల కొరకు ప్రభా ఈ తరబీదులను మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. ప్రభా మాలో ప్రభా మీ ఫలములను ప్రభా నింపుతున్నారు తండ్రి. మేము ఫలించుటకై ప్రభా, మీ కొరకై ప్రభా మేము వెలుగులాగా తండ్రి, ఉప్పులాగా తండ్రి, ప్రజ్వలించే జ్వాలలుగా మమ్మల్ని నిలబెట్టిపోతున్నందుకై మీకు ఎంతో వందనాలు తండ్రి, ఎంతో వందనాలు ప్రభా తండ్రి. మరి ఎంతో మందిని ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా నైనా మరి ప్రతి ఒక్కరి లైఫ్ లో మీ మీ ప్రణాళిక ఉంది ప్రభా. మీ ప్లాన్స్ ఎంతో గొప్పగా ఉన్నాయి ప్రభా. మీకు స్తోత్రం నైనా, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీ రాజ్యాన్ని కట్టే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని తండ్రి మీ కిందం ఎక్స్పాన్షన్ చేయటానికి మమ్మల్ని యూజ్ చేసుకోబోతున్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఆ అభిషేకంలోకి మమ్మల్ని ఆ అభిషేకం ఉన్న సహవాసంలోకి మమ్మల్ని తీసుకొచ్చినారు ప్రభా. ఆ అభిషేకము మాలో కూడా మండుతుండగా, రగులుతుండగా నజరేయుడైన యేసు నామంలో ప్రభా ఇంకా ప్రభా మేము తండ్రి మీలో బలమైన కార్యములు చేయటకు ప్రభా మీరు మమ్మల్ని ఇంకా గొప్పగా అభిషేకించగలరని వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల దీవెనలకు మమ్మల్ని నింపండి ప్రభా తండ్రి. మరి పడుకుంటుండగా మీ వాక్యంని నెమరు వేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మరి ఒక్కొక్క మాటని మరి ఒకసారి ప్రభా మేము రివైండ్ చేసుకుంటూ నైనా దాన్ని ధ్యానించడానికి మీరు కృపను అనుగ్రహించగలరని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేరీ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. మరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆమె సర్వోన్నతిని శక్తి పొందుకున్నట్లు నీవు కూడా సర్వోన్నతిని శక్తి అభిషేకం పొందుకొని, ఆమె గర్భంలో అయితే యేసుక్రీస్తు పుట్టాడు, కానీ నీ గర్భంలో యేసుక్రీస్తు గొప్ప పరిచర్య ఈ తరానికి వచ్చునుగాక. ఆమేన్. నీ ఆత్మీయ గర్భం. ఆమేన్. షరా.